నమస్తే. గ్రామాలల్లో ఎలక్షన్ సందడి బాగా మొదలైంది. ఇప్పుడు నియోజకవర్గాలు లేదా జిల్లాలో లేని రాజకీయం అంతా ఇప్పుడు గ్రామాలలోనే ఉంది. మనకు తెలుసు గ్రామాలలో రాజకీయం మామూలుగా ఉండదు. అసలు ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎక్కువ ఉంటుంది గ్రామాలల్లో. ఇంక ఇప్పుడు ఎట్లుందంటే ఇంటోళ్ళే పోటీ పడుతున్నారు, కుటుంబ సభ్యులే పోటీ పడుతున్నారు, బంధువులే పోటీ పడుతున్నారు. వాళ్ళ అన్నదమ్ములు అనుకోండి, తోటి కోడళ్ళు అనుకోండి, తల్లి కూతురు అనుకోండి, ఇలా రకరకాల అన్నదమ్ములు ఇట్లా బంధువులే పోటీ పడుతున్నారు. ప్రజలు కూడా దగ్గరి బంధువులు కూడా వాళ్ళకు సంబంధించి ఎక్కడ ఓటేయాలనో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఒక రకంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలల్లో ఎక్కడ చూడు సందడి వాతావరణమే నెలకొన్నది. ప్రచారం ఇక అంత రువ్వడిగా వేసుకుంటున్నారు. అంటే ఒక రకంగా గ్రామాలలో ఎలక్షన్లు అంటే దాదాపుగా అందరూ నాకు తెలిసి పనులు మానేస్తారు. ఇక ఉదయము సాయంత్రం ప్రచారాలు పాల్గొంటూనే ఉంటారు. దాదాపు అభ్యర్థి ఎవరు ఉంటారో వాళ్ళ ఇంటికాన్నే మకాం వేసి ఉంటారు. ఇక ఒక రకంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలల్లో సాధారణ ఎన్నికల కంటే సర్పంచ్ ఎన్నికలకు చాలా వేడి ఉంటుంది, చాలా ప్రచారం ఉంటుంది, చాలా ప్రజలంతా ఎదురు చూస్తుంటారు. అందుకే గ్రామాలల్లో ఎన్నో ఏళ్ళుగా సర్పంచ్ కావాలి, వార్డు మెంబర్ కావాలని చాలామంది ఊరిని అంటిపెట్టుకొని కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. కొందరేమో ఆకాశ రామన్నలాగా కరెక్ట్ ఎలక్షన్లు ఉన్నప్పుడు వచ్చి దిగుతారు. కొందరేమో ఏళ్ళకేళ్ళు ఊర్లలోనే ఉండి ఎలక్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళంతా సర్పంచ్కి పోటీ చేస్తూనే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఒకటే పార్టీకి సంబంధించిన ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉంటారు కదా, వీళ్ళే ఒకటే పార్టీలో పనిచేస్తున్న వాళ్ళే ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తారు. వినరు వీళ్ళు. దాదాపు ఉంటారు అభ్యర్థిగా పోటీ చేయాలి, మేము సర్పంచ్గా గెలవాలనేది ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే చెప్పినా కూడా వినరు. అట్లా ప్రతి గ్రామంలో కూడా ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తున్నారు ఒకటే పార్టీ తరపున. అంటే పార్టీ గుర్తులు ఉండవు అనుకోండి, ఆ పార్టీ అభ్యర్థులుగా అభ్యర్థిస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీలో తిరిగే వాళ్ళే పోటీ చేస్తున్న పరిస్థితి. అదొక కోణం అయితే, ఇక ఒకటే ఇంటికి సంబంధించిన వాళ్ళు కూడా పోటీలు పడుతున్నారు. ఇవి తమాషలు, విచిత్రాలు కూడా. ఇక దీనివల్ల ప్రజలకైతే ఏమవుతుంది అంటే ఎక్కడ ఓటేయాలనో ఏందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. చూద్దాం, కొన్ని వార్తలు వచ్చినాయి మనకి ఇక్కడ. ఐనోళ్లతో పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రక్త సంబంధికులు, బంధువులు ఒకరిపై ఒకరు బరిలోకి దిగిన అన్నదమ్ములు, యారాన్లు, మామ అల్లుళ్ళు అట. ఇక పోటాపోటీగా నామినేషన్లు, విత్డ్రాల కోసం ఒత్తిళ్లు, గొడవలు, విమర్శలు, మనస్తాపాలు. ఇవి కూడా ఎట్లుంటాయంటే ఈ అన్నదమ్ములు, యారాన్లు, మామ అల్లుళ్ళ మధ్యలో కావాలని పోటీ చేయాలని కూడా ఏం చేయరు కొందరు. అన్నకు డ్యామేజ్ చేయాలని తమ్మునికి డ్యామేజ్ చేయాలని అన్న, లేకపోతే తోటి కోడాలు ఉంటే ఆమెకు డ్యామేజ్ చేయాలని ఈమె ఇట్లా నామినేషన్లు కూడా వేసుకుంటారు. మామ అల్లుళ్ళు అంటే గ్రామాలలో కూడా ఎట్లుంటాయంటే చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో, తోటి కోడళ్ళ మధ్యలో, మామ అల్లుళ్ళు, బంధువుల మధ్య ఉంటాయి పంచాయతీలు, గ్రామాలలో ఉంటాయి. ఆ నామినేషన్లు వేసి వాళ్ళ ఓట్లను చీల్చడమో, లేకపోతే బెదిరించడమో, లేకపోతే ఈ రకరకాల ప్రయత్నాలు కూడా ఉంటాయి. అందులో భాగంగా నామినేషన్ విత్డ్రాల కోసం కూడా ఒత్తిళ్లు పెరుగుతాయి వాళ్ళకు. ఈ టైంలో ఏమవుతుందంటే వాళ్ళ బంధువులు కూడా ఓట్లు ఎక్కడ వేసుకోవాలని అర్థం కాని పరిస్థితి. ప్రచారంలో కూడా తిరిగారు బంధువులుగా. ఈయనకు తిరిగిన ఇబ్బంది, ఆయనకు తిరిగిన ఇబ్బంది. అందుకే చాలామంది పొలాలకో లేకపోతే ఎక్కడైనా వేరే ఊర్లలో కన్నా పోతారు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది కొన్ని ఊర్లలో. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఇదే పరిస్థితి అంట. గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. ఈసారి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ పడుతున్న వారిలో రక్త సంబంధికులు, దగ్గరి బంధువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒకే ఇంట్లో రెండు పార్టీల జెండాలు, ఒకే గడపలో రెండు వర్గాల ప్రచారాలు వెరసి ఆ కుటుంబాల్లో ప్రశాంతత కరువైంది. నిద్ర పడతలేదు నిజంగా. పదవి మోజులో పడి ఆ అన్నదమ్ములు, తోటి కోడళ్ళు, తండ్రి కొడుకులు, అత్త కోడళ్ళు, మామ అల్లుడు అనే తేడా లేకుండా పోటీకి దిగుతుండడంతో ఎన్నికల పంచాయతీ కాస్త కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. ఓట్ల వేటలో రక్త సంబంధికులు, బంధువుల మధ్య వైరం పెరగడం చర్చనీయాంశం మారింది. అంటే ఈ ఓట్లు కూడా ఎట్లయిపోయినాయి అంటే అసలు ఓట్ల కోసం లేకపోతే రాజకీయాల కోసం చంపుకున్న వార్తలు కూడా ఉన్నాయి. బంధువులు, బంధుగణాలు, మామ అల్లుళ్ళు, లేకపోతే అత్త కోడలు, అన్నదమ్ములు చంపుకున్న రోజులు కూడా ఉన్నాయి. అట్లా అయిపోయినాయి రాజకీయాలు. ఈ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు వీళ్ళంతా పెద్ద పట్టించుకోరు ఇవన్నీ. కానీ ఇక గ్రామాలలో ఎట్లుంటారంటే కత్తులు నూరుకుంటారు. ఇక తూకిత్తా మైకిత్తా అన్నంత స్థాయిలో ఉంటారు గ్రామాలలో. ఎందుకో మరి అంతగా. కానీ ఆ గ్రామస్థాయిలో అయితే అట్లుంటారు లీడర్లు. మనం చూస్తాం ఎమ్మెల్యేలో, ఎంపీలో రోజు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక రూమ్లో కూర్చుంటే వాళ్ళు మంచిగా ఛాయ్ తాగుతారు, ఏమనుకోరు. మళ్ళీ సేకండ్ ఇచ్చుకుంటారు, కౌగిలించుకుంటారు, మంచిగా ఛాయ్ తాగుతారు, తేనీటి వింది తీసుకుంటారు, పోతారు. కానీ గ్రామాలలో అట్లా ఉండదు. అసలు ఇలా అన్నదమ్ముళ్ళే ఇట్లా చూసుకుంటూ పోతుంటారు.
ఇట్లా ఇట్లా చూసుకుంటూ ఉంటారు. ఇంకా తోటి కోడళ్ళు అయితే ఇంకా ఇట్లా కొంగులు దులుపుకుంటూ పోతూనే ఉంటారు ఇంకా వాళ్ళని చూసి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి విన్యాసాలు. ఆయా గ్రామాలకు సర్పంచ్ వార్డు మెంబర్ రిజర్వేషన్లు 5 ఏళ్లకు ఒకసారి మారడం, ఎలాగైనా పంచాయతీలో పదవి దక్కించుకోవాలనే ఆరాటంలో ఒకే కుటుంబం నుంచి పాలోళ్ళ నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ పాలోళ్ళది కూడా ఉంది కదా, ఈ పాలోళ్ళు ఉంటారు కదా, ఒకటే ఇంటి పేరు ఉంటుంది చూడు, ఆ పాలోళ్ళలో కూడా పోటీ చేస్తారు. వీళ్ళంతా పాలోళ్ళు కదా, సర్పంచ్ అభ్యర్థులుగా ఇద్దరు పోటీ చేశారు అనుకో, మిగతా పాలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు తెలిసి పాల్గొన్నారు ప్రచారంలో. దాదాపు ఎక్కడైనా ఊర్లలోకో లేకపోతే పట్ట పొలాలకు పోతారు. ఈ ఈ పాలైన దగ్గరికి పోయిన పంచాయతీ బాధనే, ఈ పాలైన దగ్గరికి పోయిన బాధనే పంచాయతీ. ఏంది ఈ పంచాయతీ అనేది చాలా బాధపడతారు. అందుకే అనేది నేను సర్పంచ్ ఎలక్షన్లు కూడా చాలా ఈజీ, అది ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా చాలా ఈజీ, కానీ సర్పంచ్ ఎలక్షన్లు అంత ఈజీ కాదు. దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. కలిసి పెరిగిన వ్యక్తులే ఇప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. కొన్ని చోట్ల డబ్బు మద్యం పంపిణీ విషయంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ వార్డు స్థానం బరిలో ఉన్న 2 అన్నదమ్ముల పిల్లలు రాత్రివేళ ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్ళి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందినాయంట. ఇక గ్రామాల్లో రిజర్వేషన్లు ఖరారైన నాటి నుంచి మొదలైన హడావిడి నామినేషన్ల ఘట్టానికి వచ్చేసరికి తారాస్థాయికి చేరిందంట. కలిసి పెరిగిన వారే ఇప్పుడు పదవి కోసం ఒకరినొకరు దూషించుకునే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక గ్రామ సర్పంచ్ స్థానం జనరల్కు కేటాయించడంతో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిపై ఆస్తి పంపకాల్లో వచ్చిన మనస్పర్ధల నేపథ్యంలో ఆయన మేనల్లుడే పోటీకి దిగిండట. ఈ ఇద్దరి గొడవలో కుటుంబ సభ్యులు 2 వర్గాలుగా విడిపోయారంట. తండ్రికి మద్దతు ఇవ్వాలా, భర్తకు ఓటేయాలా తెలియక ఆ ఇంటి బిడ్డ సతమతం అవుతుందంట. నాకు తెలిసి చదువుకునేటప్పుడు కూడా అంత సతమతం కాకుండా ఉంటుంది. ఎవరు? ఈ ఆడబిడ్డ. ఇప్పుడు మాత్రం సతమతం అవుతుంది. కుటుంబ సభ్యులు ఎవరికి ఓటేయాలి, ఎవరెంబడి తిరగాలి, మామూలు పంచాయతీ కాదు ఇదైతే. కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు. మహిళా రిజర్వేషన్లు ఉన్న స్థానాల్లో పరిస్థితి మరీ విడ్డూరంగా ఉంది. అత్త కోడళ్ళు, తోటి కోడళ్ళు, వదిన మరదళ్ళు పోటీ పడుతున్నారట. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన 2 మహిళలు వేరువేరు పార్టీల తరఫున పోటీ పడుతుండడంతో వంటింటి గొడవలు కాస్త రచ్చబండకి ఎక్కుతున్నాయట. నిన్నటి వరకు ఇంటి పనుల్లో సాయం చేసుకున్న వారు ఇప్పుడు ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. కొన్ని చోట్ల భర్తల ప్రోద్బలంతో భార్యలు పోటీకి దిగుతుంటే మరికొన్ని చోట్ల మహిళలే స్వతహాగా తమ సత్తా చాటాలని నిర్ణయించుకుంటున్నారట. రక్త సంబంధికుల మధ్య పోరు మొదలైనప్పుడు కుటుంబంలోని పెద్దలు, తటస్థంగా ఉన్న ఇతర బంధువులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇది 100% అండి. నిజంగా బంధువులు కానీ పాలోళ్ళు కానీ నిజంగా మానసికంగా బాధపడతారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. వాస్తవం ఇదైతే, ఈ మాట అయితే వాస్తవం. అసలు కొందరు అయితే తప్పించుకొని పారిపోతారు, ఉండరు ఊర్లోనే. ప్రచారం ఉన్న రోజులు పొద్దుగాల పోతారు, సాయంత్రం వస్తారు, లేకపోతే నైట్కి వస్తారు, లేకపోతే పొలాలకు పోతారు, లేకపోతే ఇంకేదైనా పనికి పోతారు. మరి అట్లుంటాయి. ఎందుకంటే పొద్దుగాల లేస్తే ఇప్పుడు ఈ పాలెలలో ఒక ఆయన సైడ్ తిరిగినారు అనుకో, ఈయన రేపటి నాడు ఎలక్షన్లు అయిపోయినాక ఈయనతోటి అవసరం పడుతుంది. అప్పుడు అంటాడు, వచ్చినావు తాత ఇప్పుడు నా దగ్గరికి అని ఈయన అనుకుంటాడు. కాబట్టి ఇది నిజంగా అడకత్తెర పోక చెక్కలాకనే. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అది. రైట్. నా కొడుకు ఒకవైపు, నా సోదరుడి కొడుకు మరోవైపు పోటీలో ఉన్నారు. ఇంతకాలం ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉన్నాం. ఇప్పుడు ఎవరి వైపు ఉండాలనే దానిపై నాతో పాటు నా తమ్ముడి పరిస్థితి ఒకేలా ఉంది అని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చెందిన ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. ఇక ఎన్నికల బరిలో తల్లి కూతురున్నట్టు. ఇక వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని 5వ వార్డులో తల్లి కూతుళ్ళు బరిలోకి దిగిరట. తల్లి జక్కోజు సరోజనను బీజేపీ బలపరచగా, కూతురు ముషిక చైతన్యను బీఆర్ఎస్ బలపరిచిందంట. తల్లి కూతురు ఒకరిపై ఒకరు పోటీకి దిగడం చర్చకు దారి ఇస్తుందంట. 3 పిల్లలు ఉన్నారనే కారణంగా తల్లి సరోజన ఇన్నాళ్ళు ఎలక్షన్కు దూరంగా ఉంటే యువతకు అవకాశం ఇవ్వాలని కూతురు అంటున్నది. పోటీ అంతా ఎలక్షన్ వరకు మాత్రమేనని, ఆ తర్వాత ప్రజా సమస్యలపైన దృష్టి పెడతామని ఇద్దరు చెప్తున్నారంట. యారాన్లు సై అంటే సై అంట. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లిపూర్ సర్పంచ్ స్థానానికి 2 యారాన్లు తలపడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో కొత్తపల్లి చంద్రకళ పోటీలో ఉండగా ఆమె తోటికోడలు కొత్తపల్లి కళ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ నాయకత్వానికి సవాల్ విసిరిందంట. గతంలో వీరి మామ కొత్తపల్లి రాజయ్య సర్పంచ్గా బాధ్యత, వీళ్ళ మామ సర్పంచ్గా పోటీ చేసిన, అది బాధ్యత నిర్వహించినట. ఇప్పుడు తోటికోడలు పోటీ పడతారు. ఇక అన్నదమ్ముల సవాలంట, బంధువుల పరేషాన్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపూర్ సర్పంచ్ పదవి కోసం సొంత అన్నదమ్ములు చెరో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అన్న కొమ్ము గోపాల్ యాదవ్ బీఆర్ఎస్ సపోర్టుతో నామినేషన్ వేస్తే తమ్ముడు కొమ్ము రాజు యాదవ్ కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగినట.
నామినేషన్ల విత్డ్రా తర్వాత పోటీలో వీళ్ళిద్దరే మిగిలారు. గ్రామంలో 1700లకు పైగా ఓటర్లు ఉండగా వీరిలో మెజార్టీ యాదవులు, ఆ తర్వాత ఎస్సీలు ఉన్నారంట. గ్రామంలోని యాదవులు ఇద్దరు అన్నదమ్ములకు బంధువులు అవుతారు. దీంతో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేక పరిశ్రమలో పడరు. ఇదైతే మరి దారుణం. 1700 ఓట్లే ఉన్నాయంట, యాదవులు ఎక్కువ స్థానం ఉన్నారంట, ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడుతున్నారంట. ఇప్పుడు యాదవ బిడ్డలు ఎక్కడ ఓటేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే ఓటు అంటే ఎక్కడో దిగేస్తారు అనుకో, అది వేరే విషయం. కానీ ప్రచారం ఎట్లా చేయాలి? ఇది మరీ దారుణమైన పరిస్థితి, ఓ విచిత్రమైన పరిస్థితి, తటస్థంగా ఉండని పరిస్థితి. అంటే ఇద్దరికి చేయాలన్నా, ఇప్పుడు తటస్థంగా ఉండాలన్నా ఉండొద్దు అనేది ఓ పరిశాన్. ఇట్లా ఉన్నాయి పరిస్థితులు గ్రామాలలో, విచిత్రాలు, తమాషాలు. ఇక మరి ఇవి ఎన్నికల వరకే ఉంటాయా ఈ పోటీతత్వం? తర్వాత మళ్ళీ కలిసిపోతారా తెలియదు. ఎందుకంటే గ్రామాలలో ఎట్లుంటాయంటే రాజకీయాలు, ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వాళ్ళు కూడా ఫీల్ కారు. వీళ్ళు ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఫీల్ అవుతుంటారు గ్రామాలల్లో. అట్లా ఉంటాయి ఎమ్మెల్యేల రాజకీయాలు, అది గ్రామాలలో రాజకీయాలు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం అయితే తల్లి కూతుళ్ళు, తోటి కోడళ్ళు, అన్నదమ్ముళ్ళు, మామాళ్ళు, ఇక రకరకాల విచిత్రాలు, తమాషాలు జరుగుతున్నాయి. ఇక గ్రామాలంటేనే మనకు తెలుసు, ఒక అనుబంధాలకు, ఆప్యాయతలకు, ప్రేమలకు నిలవు. కానీ నాకు తెలిసి పోటీ వరకే ఉంటాయి ఈ ఆలోచనలు. ఈ పోటీ తర్వాత మళ్ళీ మంచిగానే ఉంటారు దాదాపు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తమే అయితే గ్రామాలలో సందడి వాతావరణం నెలకొన్నది. ఈ గ్రామాలలో హైదరాబాద్లో ఉన్నోళ్ళు, అటు ఇటు అందరు ఉన్నోళ్ళంతా గ్రామాలకు తరలి ఆల్రెడీ ప్రచారంలో పాల్గొన్నారు. పొద్దుగాల, రాత్రి, సాయంత్రం తీరిక లేకుండా ఇక ప్రజలంతా కండువాలు అవి వేసుకొని డోర్ తిరుగుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.